నమస్తే. మొత్తానికి కల్వకుంట్ల తారక రామారావుకి కొంత భయం పట్టుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఆ భయంతోటే ఆయన మాట్లాడినటువంటి మాటలు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇలా కాసేపటి క్రితమే ఏసీబీ ఆఫీసు ముంగడికి పోకుంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో నేను అరెస్ట్ అవుతాను కావచ్చు, అరెస్టు అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది, నన్ను ఒక్కసారి కాదు 100 సార్లు అరెస్ట్ అయినా చేసుకోవచ్చు తెలంగాణ ప్రజల కోసం అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసినట్టయితుంటే ఆయనకున్నటువంటి సమాచారం కావచ్చు, మరో పక్కన ఆయన చేసినటువంటి తప్పుని ఆయన మనస్సాక్షికి తెలిసి ఖచ్చితంగా అరెస్టు చేస్తారన్నటువంటి భయంతో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తా ఉన్నది. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే ఈయన గతంలో తెలంగాణ కోసం నువ్వు జైలుకు పోయి వచ్చినావు ఏమో కావచ్చేమో, కానీ ఇట్లాంటి లంగ పనులు చేసి అయితే మాత్రం జైలుకు పోలే కదా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలన్నటువంటి ఉద్దేశంతో జనాలందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు, మీ వెనకాల నడిచిండ్రు. కానీ ఇట్లాంటి కుంభకోణాలు, కోట్ల కుంభకోణాలు, 100 కోట్ల కుంభకోణాలు చేసినటువంటి మీ కుటుంబం ఇలా జైలుకు పోతే, అంటే మీరు దొంగతనాలు చేసి లంగ పనులు చేసి మీరు జైలుకు వెళ్తే మీకు తెలంగాణ ప్రజలంతా సపోర్ట్ చేయాలన్నట్టు. ఇలా తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగింది? ఈయనట తెలంగాణ ప్రజలకు ఏదో మేలు చేసి, ఈ మేలు చేసినటువంటి దాంట్లో భాగంగా ఈయన ఏదో జైలుకు పోయినట్టుగా బిల్డపిస్తా ఉన్నాడు. కేటీఆర్ ఇప్పటికైనా తగ్గించుకో, ఇట్లాంటి అహంకార మాటలు బంద్ చేయి. సరే, ఏదేమైనా ఆయన మాట్లాడినటువంటి మాటలు అయితే కొంత ఆందోళన కలిగిస్తా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఫార్ములా ఈ రేసులో జరిగినటువంటి అవకతవకల పైన ఏసీబీ ముంగటికి కాసేపటి క్రితమే కల్వకుంట్ల తారక రామారావు హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ హాజరు అయ్యేటువంటి ముందు ఒక పక్కన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు కొంత ఆలోచింపజేసేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. ముఖ్యంగా ఆయన మాటలు కనుక చూస్తే, నన్ను జైల్లో పెడతారు కావచ్చు, నేను తెలంగాణ ప్రజల కోసం ఒక్కసారి కాదు 100 సార్లైనా నిన్ను జైలుకు పోయడానికి సిద్ధం అని చెప్పేసి ఒక ప్రకటన ఆయన చేయడం జరిగింది. అంటే ఇప్పటికే గతంలో 2 సార్లు విచారణ కోసం ఏసీబీ ముంగడికి హాజరైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు అసలు ఈ సంబంధించినటువంటి ఈ కార్ రేసులో అసలు 55 కోట్ల కుంభకోణం కాదు, 55 రూపాయల కుంభకోణం కూడా జరగలేదు. ఇది కేవలం ప్రభుత్వం తమని బదనం చేసేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తుందనేది ఏసీబీ ముంగట ఈయన చెప్పినటువంటి మాటలు. కానీ దీంట్లో ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, ఇది అప్పుడు చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి, అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్, వీళ్ళంతా కూడా మంత్రి యొక్క ఆదేశానుసారమే మేము డబ్బులు రిలీజ్ చేసినామని చెప్పిండు. ఎట్లాంటి ఆర్థిక శాఖ అనుమతి లేదు, ఎన్నికల కోడ్ ఉండగా విదేశీ మారకం రూపంలో డబ్బులు తరలించడం, అలాగే కేటీఆర్కు సంబంధించినటువంటి అనునాయులకు మేలు చేసేటువంటి విధంగా ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది. దీనిలో 55 కోట్ల కుంభకోణం కూడా జరిగింది ఇది అనేది ప్రధానంగా ఏసీబీ ముంగట ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుమానం. వీటన్నిటికీ జవాబులు చెప్పేందుకు గతంలో జనవరి 8వ తేదీన కల్వకుంట్ల తారక రామారావు అక్కడికి హాజరు కావడం జరిగింది. ఆయనతో పాటు మరికొంతమంది ఈ ఫార్ములా రేసులో ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి కేటీఆర్ కానీ, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు హాజరు కావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కల్వకుంట్ల తారక రామారావుని ఇవాళ విచారణకు రమ్మని చెప్పేసి మొన్న నోటీసులు ఇస్తే, ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యంగా నన్ను అరెస్ట్ చేస్తారు కావచ్చు అన్నటువంటి మాట ఏదైతే ఉందో, మరి నిజంగా కల్వకుంట్ల తారక రామారావుని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఆయనకు ఉన్నటువంటి పక్కా సమాచారంతో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా కనబడతా ఉన్నది. గతంలో ఈ విచారణ నుంచి తప్పించుకునేందుకు కానీ, మరో పక్కన వాళ్ళు అడిగినటువంటి ఏసీబీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకి దాటవేస్తూ జవాబులని ఆయన చెప్పకుండా ఇది అధికారుల మీదకి రుద్దేటువంటి ప్రయత్నం మాత్రమే చేయడం జరిగింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తారక రామారావుని మూడోసారి విచారణకు పిలవడం ఇది కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏసీబీ కార్యాలయానికి పెద్ద ఎత్తున కూడా చేరుకుంటా ఉన్నారు. ఆయన మాట్లాడినటువంటి మాటల తర్వాత కేటీఆర్కి ఒక పక్కా సమాచారం ఉన్నట్టుగానే తెలుస్తూ ఉన్నది, ఆయన అరెస్ట్ చేయబోతా ఉన్నారు అన్నటువంటి వార్తల నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరో పక్కన ఏదైతే ఈ ఫార్ములా ఈ రేసు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు మంత్రిగా పనిచేసింది కాబట్టి ఇప్పుడు
ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి 41A నోటీస్ ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందనేది కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పుడు కూడా దీంట్లో తీగలాగితే డొంక కాదినటువంటి విధంగా ఇలా కల్వకుంట్ల తారక రామారావు గతంలో చేసినటువంటి వ్యవహారం ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చి ఈయనట దేశ ప్రతిష్టను మేము కాపాడినాం, రాష్ట్ర ప్రతిష్టను కాపాడినాం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి దాంట్లో ఎంతమంది అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ లో ఇబ్బంది పడ్డారు, ఎంతమంది సామాన్యమైనటువంటి ప్రజలు ఇబ్బంది పడ్డారు మనకు అది స్పష్టంగా ఆ రోజులలో అర్థమైపోయింది. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు, కేటీఆర్ అన్నటువంటి మాటలకు జనాలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ అన్నటువంటి మాటలు, ముఖ్యంగా నేను అరెస్ట్ కాబోతా ఉన్నాను, నన్ను 100 సార్లు అయినా అరెస్ట్ చేస్తారు కావచ్చు అన్నటువంటి మాటలు ఒకసారి వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెడతాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు. సో ఇది ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఒక్కసారి కాదు 100 సార్లు పోతాం, నన్ను అరెస్ట్ చేస్తారు కావచ్చు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. అంటే కొంత ఆయన ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తా ఉంది, పక్క సమాచారంతో ఆయన మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఒకసారి ఈ కామెంట్ కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కేటీఆర్ మాట్లాడిన తర్వాత ఇక పబ్లిక్ నుంచి రియాక్షన్ కాకపోతే మామూలు రియాక్షన్ కాదు, పొట్టు తిడతా ఉన్నారు, పొట్టు తిడతా ఉన్నారు. ఇక ఒకసారి వాళ్ళ రియాక్షన్ కనుక కూడా చూసుకున్నట్లయితే ఉంటే చేసిందే లంగ పని, ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నావు అని అంటా ఉన్నారు. ఇక మనవనుడు కాదు, సామాన్యమైనటువంటి జనులకు సైతం కూడా ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ చేసినటువంటి వ్యవహారం, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాల పైన ప్రజలు ఒక రకంగా ఇప్పటికీ 18-19 నెలల కాలమైన బీఆర్ఎస్ పార్టీ పైన, కేటీఆర్ కేసీఆర్ వ్యవహారాల పైన ఇప్పటికీ పబ్లిక్ ఇంకా సీరియస్గా ఉన్నారు. మిమ్మల్ని జైలుకు పోవడమే ఉత్తమం. ఆల్రెడీ కల్వకుంట్ల కుటుంబంలో ఒకరి వంత అయిపోయింది, మొదటి సిట్టి చినిగిపోయింది. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో ఆమె అరెస్ట్ అయిపోయింది. ఇంకా ఉన్నటువంటి 2 చిట్టీలు ఉన్నాయి. ఆ 2 చిట్టీలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో ఆయన కూడా పోయేటువంటి అవకాశం ఉన్నది. ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి దాంట్లో ఈయన కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకే పబ్లిక్ సైతం కూడా చేసిందే లంగపని అని చెప్పేసి తిడతా ఉంటారు. అంతేకాకుండా రాజు దూడపాక ఏమని చెప్తా ఉన్నాడంటే అంటే పక్క జైలుకి వెళ్తామని నువ్వు ముందే చెప్తున్నావు కదా, అంటే మీ అయ్యా నువ్వు తప్పు చేసినావు, 100% నిజం చెప్తున్నావు కదా అని ఆయన అంటా ఉన్నాడు. అంటే నువ్వు చేసినావు తప్పు అనేది 100% రుజువు అయిపోతా ఉన్నది. నువ్వు తప్పు చేసినా అని చెప్పేసి నీ మనస్సాక్షి చెప్తా ఉంది కాబట్టి నువ్వు జైలుకు వెళ్తా ఉన్నావు అని నువ్వు ముందే ఊహించడం, నువ్వు మీ నాయన జైలుకు పోవడం ఖాయమైనటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉంటే బాయ్ డి రామారావు అని చెప్పేసి సునీల్ చెప్తా ఉన్నారు. అలాగే మధు ఏమని చెప్తా ఉన్నారంటే దొంగల ముఠా నాయకుడట, దొంగల ముఠా నాయకుడు అని మధు చెప్తా ఉంటే చెర్రీ ఏమని చెప్తా ఉన్నాడంటే ఈరోజు నువ్వు అరెస్ట్ అని తెలుసు అందరికీ, ఇక ఊకో ఇక అని చెప్పేసి అంటా ఉన్నాడు. నువ్వు అరెస్ట్ అని తెలిసి ఇక ఊకో అని చెప్పేసి అంటా ఉన్నాడు. అరే నువ్వు ఇక మరి డ్యాష్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఇక నేను ఆ వర్డ్ నేను యూజ్ చేయలేను. సో రకరకాల నీకు సంబంధించినటువంటి నీ ఫ్యామిలీకి కానీ, నీ పార్టీకి కానీ, ముఖ్యంగా నీకు కానీ ఎవరైనా కానీ మద్దతు పలికేటువంటి అవకాశం ఎక్కడ కూడా కనబడట్లేదు. ముఖ్యంగా నువ్వు చేసినటువంటి ఈ ఫార్ములా రేసే కాదు, చాలా సంబంధించినటువంటి వ్యవహారాల్లో భూ కుంభకోణాలు కావచ్చు, మరో పక్కన స్కామ్లలో చాలా స్కీములు పెట్టి దాంట్లో పెద్ద ఎత్తున స్కాములు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇది ఇప్పటికీ జనాలు మర్చిపోయేటువంటి అవకాశం అయితే లేదు. ఇగో నేను ఇవి మాటలు నేను చదవలేను కానీ ముఖ్యంగా మొత్తం విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. నేను జైలుకు వెళ్తాను, నువ్వు జైలుకి వెళ్ళినంత మాత్రాన నిన్ను నీ పైన కానీ మీ కుటుంబం పైన సానుభూతి పడేటువంటి అవకాశం ఇప్పట్లో మాత్రం జనాలు అయితే చూపెట్టట్లేదు అసలే. ఎందుకంటే చేసిన పని ఏందో బహిర్గతంగా తెలుస్తూ ఉన్నది. అంటే ఇక కొంత ఈ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కాళేశ్వరం దానిపైన కమిషన్లు వేసి కమిషన్ల పేరు మీద కొంత కాలయాపన చేస్తున్నప్పుడు కొంత ఈ ప్రభుత్వం పైన అనుమానాలు వచ్చినాయి. అదే విధంగా వీళ్ళు అరెస్ట్ చేస్తారా లేదా, ఇది కేవలం వాళ్ళని బెదిరించడం కోసమే అని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి కూడా కొంత వ్యతిరేకంగా ప్రభుత్వానికి కొంత అటువంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేయరు ఏం లేదు, అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల డ్రామాల్లో ఓట్ల కోసం ఆడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి డ్రామాని చూడాలి. వీళ్ళని అరెస్ట్ చేపిస్తేనేమో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నట్టు,
అంటే అరెస్ట్ అంటే కావాలని చెప్పేసి కక్షపూరితంగా ఎవరు కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎవరు కూడా కోరుకోరు. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ పనులని బట్టబయలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల ముంగట వీళ్ళ నిందితులుగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇంకా బీరాలు పలుకుతా ఉన్నాడు. వెధవాని మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తానికి ఏంటంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల తీరు కావచ్చు, ఇప్పటి వరకు సైతం కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పిరికి పందవ్ అంటూ ఒక ముఖ్యమంత్రిని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కొంత కేటీఆర్ కొంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఈ ఫ్రస్ట్రేషన్ లో మరి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నటువంటి ఒక పక్కా సమాచారంతో ఆయన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ విచారణ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతా ఉన్నది. ఈ విచారణ తర్వాత ఏముంటుంది, గతంలో అడిగినటువంటి ప్రశ్నలే మళ్ళీ రిపీట్ చేస్తారా, లేకపోయినట్టయితే ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, మరో పక్కన బిఎల్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈయన పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఈయనను అరెస్ట్ చేస్తారా, లేకపోతే 41A నోటీస్ ఏమైనా ఇచ్చిన తర్వాతనే ఆయనను అరెస్ట్ చేస్తారనేది మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కానీ ఈయన అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కొంత ఆందోళన పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసమే ఏసీబీ ఆఫీస్ ముంగడికి పెద్ద ఎత్తున వాళ్ళు చేరుకుంటా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.